మమ్మీ ఏం చేస్తున్నావు? మళ్ళీ పూలు చూస్తున్నా. ఇప్పుడే కట్టుకున్నావు కదా. అసలు చూడు ఇవి కంటికి ఎంతో అసలు ఆనందంగా ఉన్నాయి. కళ్ళకి తెల్లని పువ్వులు అంత చక్కగా ఉన్నాయో. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను అనుకుంటున్నా. అంటే నీలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందంట. ఎగ్జామ్ రాసితే కలెక్టర్ సెలెక్ట్ అవుతుంది. అయితే ఆమె ఇంటర్వ్యూకి వెళ్తుందంట. ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కదా, చేస్తారంట. నీకు ఇష్టమైన వాళ్ళందరి పేర్లు రాయమ్మా అంటే తను ఫస్ట్ వాళ్ళ భర్త, పిల్లలు, తర్వాత వాళ్ళ అత్తమామ, తర్వాత వాళ్ళ అమ్మ నాన్న, తర్వాత అత్తమామ, ఇంకా వాళ్ళ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరినీ రాస్తుందట. రాస్తే ఫస్ట్ నీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరెవరో కొట్టేయమ్మా అంటాడంట ఆ ఇంటర్వ్యూలో బోర్డు మీద. అంటే అత్తమామని కొట్టేసిందట. అంటే ఇంకా అత్తమామ అంటే ఎవరికైనా ఆడ ఏ కోడలికైనా ఉంటుంది కదా కొంచెం, అలా కొట్టేస్తుందట. తర్వాత వాళ్ళ ఇంకా నీకెవరు నచ్చరమ్మా వాళ్ళని కొట్టేయనగానే తర్వాత వాళ్ళ అన్నదమ్ముళ్ళని, వాళ్ళ అక్క చెల్లెల్ని అలా కొట్టేస్తుందంట. తర్వాత మళ్ళీ కొట్టేయమ్మా నీకు ఎవరు ఇంకా నీకు అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కొట్టేస్తుందంట. అలా ఏంటమ్మా అమ్మ నాన్న కొట్టేస్తున్నావు అని అడుగుతారంట. అడిగినప్పుడు అంటే ఇప్పుడు మా అమ్మకి నాన్నకి 60 ఏళ్ళు, నా ఏజ్ 25 ఇయర్స్. మా అమ్మ మా నాన్న నాతో లైఫ్ లాంగ్ ఉన్నారు కదా, వాళ్ళకి అప్పటికే సగం ఏజ్ అయిపోయింది కదా అని అంటారంట. సరే ఓకే అనుకుందంట. తర్వాత పిల్లలు భర్తది ఉంటుంది. ఉన్నప్పుడు ఇక ఇంకా నీకు ఇలా ఎవరు నచ్చరో వాళ్ళు కొట్టేయమ్మా అనగానే తన భర్త పిల్లలని చాలాసేపు ఆలోచించుకొని ఇంకా లాస్ట్కి పిల్లలది ఇది కొట్టేసిందంట. కొట్టేసినప్పుడు అంటారంట అని ఏంటమ్మా పిల్లలు కొట్టేసినావు ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు తను అంటదంట ఆమె, అంటే నా పిల్లలు కూడా వాళ్ళకు ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నాకు నా లైఫ్ లాంగ్ ఉండేది నా భర్తే నాకు తోడు. నాకు తనకి ఒక ఏజ్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటుంది. ఇద్దరి మధ్యలో మేము ఒకరికొకరు తోడు నీడై ఉండేది నా భర్త భార్య. పిల్లలు కూడా వాళ్ళ ఏజ్ వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటే అప్పుడు ఇంకా కలెక్టర్కి శబాస్ అని సెలెక్ట్ అవుతుందంట. అంటే ఎవరైనా నేను ఇక్కడ చెప్తున్నా కదా, స్త్రీకి భర్త చాలా ముఖ్యం.